వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. మనం ఎప్పుడు కూడా వీడియోలు వేస్తున్నాం అంటే అందరూ వైసీపీ ఎగనిస్ట్గా అనుకుంటున్నారు, కానీ ప్రజల కొరకు మాత్రమే వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా చుట్టం కాదు, టీడీపీ మా చుట్టం కాదు, వైసీపీ మాకు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ అంతకంటే కాదు. కాకుంటే జరిగిన వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, 2019 నుండి 24 వరకు ఏం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని మనం వీడియోలు వేస్తాం. కానీ నా ఫ్రెండ్స్ వైసీపీలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేయడం, అన్నా లేదన్నా మీరు అట్లా రిపోర్టర్ అయితే అట్లా మాట్లాడేస్తారా అని చాలామంది, మీరు ఆరోగ్యశ్రీ కొరకు ఎప్పుడు మాట్లాడలేదు అన్నారు. ఎస్, దాని కొరకే వస్తా. ఆరోగ్యశ్రీ అన్నారు కదా, మా ఫ్రెండ్ అన్నాడు మీరు ఒక్క పథకం చెప్పు టీడీపీలో అన్నాడు. తల తిరిగిపోయింది. మధ్యాహ్న భోజన పథకం ఎవరు పెట్టిర్రో ఏందో, ఒక్క పథకం చెప్పాలా, అన్నీ చెప్తా మీకు. ఫస్ట్ ఏం చెప్తానో ఆరోగ్యశ్రీ కూడా ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత మిగతా విషయం మాట్లాడదాం. ఆరోగ్యశ్రీ ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు ఇవి. వాళ్ళను ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు నగదు రహిత ఉచిత వైద్యం అందించే పెద్ద ఆరోగ్య పథకం 2004లో ఆయన సంతకం పెట్టినది. గెలిచిన తర్వాత పాదయాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఆయన కొరకు మేము విమర్శించి మాట్లాడట్లేదు, ఆరోగ్య పథకం కొరకు చెప్తున్నాం. అప్పటి వరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, స్టార్ట్ అయినాక ఎన్ని హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా అప్పటికప్పుడు పుట్టాయి. నాకు తెలిసి 2004లో 26 రూపాయలు కందిపప్పు ఉండేది కేజీ. ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత 100 రూపాయలు అయింది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత. పెట్రోల్ ధరలు పెరిగినాయి. అప్పుడు సరే, బడ్జెట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ఉచిత ఆరోగ్యశ్రీ పథకం ఒక పంచాయతీలో, ఒక విలేజ్లో ఒక 200 కుటుంబాలు ఉంటే ఒకరిద్దరికి మాత్రమే చాలా సివియస్ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళు చేసుకోలేని పరిస్థితి పేదలు ఉన్నా, నిజంగా అది చాలా మంచి పని, చాలా మంచి పని చేసింది. కానీ నా ఫ్రెండ్, మా గురువు గారు, మా ఫ్రెండ్ ఆయన ముత్యం సినిమా డైరెక్టర్, ఆయన 2006లో అనుకుంటా ఆయనకి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చింది. బిజీ దీని తర్వాత ఒక హాస్పిటల్లోన ట్రీట్మెంట్ చేసుకున్నారు. ప్యాకేజ్ 3 రోజులకి 25,000 రూపాయలు విత్ మెడిసిన్స్, బెడ్ అన్ని కలిపి. అదే రోజు అదే టైంలో కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయాలంటే యశోదర కానీ అపోలో కానీ ఎక్కడైనా సరే 25,000, 30,000 రూపాయలు అంతవరకే. ఫుల్ ఏసీ రూమ్లో 3 రోజులు హ్యాపీగా ఆ టైంలో ఆపరేషన్ చేసి కిడ్నీ స్టోన్ అన్నీ తీసుకొని వచ్చి మెడిసిన్స్ కూడా ఇచ్చేవాళ్ళు 3 రోజులు. కానీ అదే హాస్పిటల్, అదే ఆరోగ్యశ్రీ కొరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే 60 నుండి 65, 70,000 రూపాయలు ఆ హాస్పిటల్కి ప్రభుత్వం నుండి బిల్ వెళ్ళేది. దగ్గర 40,000 రూపాయలు ఎవరు జోబులోకి వెళ్ళాయి, ఎవరు లాభపడ్డారు ఈ ఆరోగ్యశ్రీ వల్ల. ఎంతమంది పేదలకు న్యాయం జరిగిందో అలానే 100 రెట్లు ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పెట్టుకొని ఎవరైతే ఈ అనామాయిలు ఉన్నారో, రాజశేఖర గారి చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది హాస్పిటల్ పెట్టుకున్నారు, వాళ్ళ జోబులు మాత్రం నిన్నాయి. పథకం తప్పు అనట్లేదు, ఇప్పటికే చెప్తున్నా. పథకం అమలు చేసినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి మీ బిల్లు ఇవ్వడానికి ప్రభుత్వం లేట్ అవుతుంది కాబట్టి ఒక 5,000, 10,000 ఎక్కువ ఇచ్చినా సరే 30, 35, 40,000 వరకు ఇవ్వచ్చు. కానీ 65, 70,000 కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళింది. ఇవి ఎవరి డబ్బులు? నాకు ప్రశ్నించినాక అడుగుతున్నా. ఒక్క పథకం చెప్పాను ఆయన. నారా చంద్రబాబు నాయుడు 1966, 2004 వరకు పథకాలు అయ్యా వినండి. దీపం పేద బీపీఎల్ మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు, గ్యాస్ సపోర్ట్, రేషన్ బియ్యం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మద్దతు, పేదలకు తక్కువ ధరకు నిత్యావసరాల బియ్యం అందించే వ్యవస్థను బలోపేతం చేశారు. 2014 రైతు రుణమాఫీ, పంట రుణాల మాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా డ్వాక్రా కూడా అప్పుడు ఎప్పుడు పెట్టారు, అది కూడా ఒక్క పథకం చెప్పన్నారు కదా. ఉన్న ఎస్హెచ్జి రుణమాఫీ, వడ్డీ మాఫీ, మహిళా స్వయం సహాయక సంఘాలు రుణం వడ్డీ మాఫీకి సంబంధించిన చర్యలు, చంద్రన్న బీమా, అసంఘటిత కార్మికులకు బీమా భరోసా, నడిగొప్ప పట్టణ పథకాలు, అన్నా క్యాంటీన్లు, పేదలకు 5 రూపాయలకి భోజనం అందించే అన్నా క్యాంటీన్లు, సుజల స్రవంతి నీటి ప్రాజెక్టులు, తాగునీరు, సాగునీరు లింక్ ప్రాజెక్టులు ప్రాధాన్యం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం విద్యార్థుల తల్లుతో ఆయన అన్నాడు ఏమని, అమ్మఒడి. ఆ అమ్మఒడి ఏ అమ్మకి వెళ్ళిందో చెప్తాను. ఆ అమ్మఒడిలో ఏ అమ్మలకి ఇచ్చారో, విద్యార్థుల ఖాతాలు నేరుగా నగదు సదుపాయం, దీపం 2.0 ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు,
అన్నదాత సుఖీభవ, రైతులకు పెట్టుబడి సాయం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, పెంచిన సామాజిక భద్రత పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీశక్తి, మహిళలు, ట్రాన్స్జెండర్ పౌరులకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు, పేదలకు తక్కువ ధరలకు భోజనం, కొనసాగింపు ధరలు. గుర్తుపెట్టుకోండి, మీకే అయ్యా నా స్నేహితులు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ కొరకు మాట్లాడారో ఆ రోజు మా ఫ్రెండ్స్తో కూడా చాలా 2006, 2007లో కూడా చర్చలు జరిగినాయి. వాళ్ళకి చాలా డిస్కషన్ జరిగినాయి. ఇవి ఎవరు చెప్పలేకపోయారు. ఎవరు ఈరోజు కూడా టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీటి మీద ఎప్పుడు కూడా చర్చ చేయలేదు. వాళ్ళకి తెలియదు. నాయకులు నేను గెలిస్తే చాలనుకుంటారు ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటో తెలియదు. ఈరోజు హైదరాబాదు ఇంత అయింది కదా ఒకరు అంటారు. ఒక్కొక్కసారి కేటీఆర్ కేసీఆర్ కవిత అందరూ ఏమంటారంటే చంద్రబాబు నాయుడు వేసినాడు, ఒక్కోసారి అక్కడ వేసిరంటారు, ఇక్కడ వేసిరంటారు. వాళ్ళు అందరికీ తెలుసు, గుండెల మీద చేసుకొని తెలియాలి. రెండోది, అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, ఆర్థిక వెనుకబడి విద్యార్థులకు విద్యా ఫీజుల భారం తగ్గించే పథకం ఏది రాజశేఖర్ ఉన్నప్పుడు. ఇందిరమ్మ ఇల్లు, పేదలకు పక్కా ఇల్లు అందించే గృహ పథకం. ఇందిరమ్మ ఇల్లు ఎప్పటి నుండో ఇస్తాయి, ఈరోజు వరకు కూడా అక్కడ కూడా మంచిది లేదు. టిడ్కో ఇల్లు ఎన్నున్నాయి, మొన్న ఇచ్చిండు చంద్రబాబు నాయుడు, ఎన్ని లక్షలు ఇచ్చిండు. అట్లనే జలయజ్ఞం, సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం వంటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు తీసుకెళ్లి హామీ కార్యక్రమం. నిజంగా పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 70% చంద్రబాబు 2014-15 వచ్చిన తర్వాత 70% పనులు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి అది కాస్త 70 కాస్త 50కి వెళ్ళిపోయింది. అది అందరికీ తెలుసు. పావలా వడ్డీ, మహిళా రుణ సాయం, మహిళా తక్కువ వడ్డీ రుణాలు, స్వయం సహాయక మూలం, ఇవి ఆల్రెడీ ఏవి మనకి డ్వాక్రా రుణాలు ఎప్పుడు వచ్చినాయి అవి కూడా తెలుసుకోవాలి. ఇంకా పోతే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పథకాలు, అది నవరత్నాలు. వైఎస్ఆర్ రైతు భరోసా, రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం, పంట బీమా వడ్డీల రుణాలు, ఉచిత బోర్లు, పగటిపూట ఉచిత విద్యుత్ వంటి హామీలు, అమ్మ ఒడి, స్కూల్ పిల్లలకు పంపే తల్లులకు ఫస్ట్ అంతమంది, తర్వాత ముగ్గురన్నా, తర్వాత ఇద్దరన్నా, తర్వాత ఒకరికే ఇచ్చారు. ఆ తర్వాత లాస్ట్ ఇవ్వడం బంద్ చేశారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ సాయం అవి మధ్యలోనే ఆపేశారు. ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఫండ్లు ఎన్ని ఉన్నాయో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 56 బీసీ కులాలకు చైర్మన్లు పెట్టారు. కానీ ఆ 56 కార్పొరేషన్లు ₹1 కూడా అకౌంట్లో లేవు. ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు విమర్శిస్తాము, ఎందుకు మాట్లాడతామంటే ఆయనకి వయసు ఉండి కూడా 40 ఏళ్ళు ఆయనే కంటిన్యూ ఉండే ఛాన్స్ ఉన్నా సరే పోగొట్టుకోవడం కారణం ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు, రెండోది పేపర్ ఇచ్చి చదవలేడు, ఒకవేళ చదివినా చెప్పలేరు, అక్కడ నుండి ఎక్కడో రావాలి, ఆ సజ్జలు ఇవ్వాలి, లేకపోతే సాక్షి నుండి రావాలి, అంతే తప్ప ఏం చదువుకోపోయిన ఈరోజు రాజకీయాల్లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా చేయొచ్చు. కానీ అన్నీ తెలుసు అంటాడు. స్కూల్ ఫస్ట్ అంటాడు, 10th ఫస్ట్ అంటాడు, ఇంటర్ ఫస్ట్ అంటాడు, డిగ్రీ ఫస్ట్ అంటాడు. కానీ పేపర్ చదవడం రాదు, స్క్రిప్ట్ ఇచ్చి చెప్పలేరు, ఆ అంటాడు, ఆయన చెప్తానంట. ఇంకా ఆరోగ్యశ్రీ విస్తరణ, వైద్య ఖర్చులు కవరేజ్ విస్తరించి పేదలకు వైద్య భారం తగ్గించే హామీ అమలు, మద్య నిషేధం, రాష్ట్రంలో మద్య విక్రయాలను దశల వారీగా, అర్థమైందా? మద్య నిషేధం రాష్ట్రంలో మద్య విక్రయాలు దశల వారీగా ఏది తగ్గించాలని హామీ. ఆయన ఏం చెప్పిండు, మొత్తం మందు లేకుండా చేస్తాడు వచ్చిన వెంటనే. తర్వాత ఏం చేసిండు, ₹1 కూడా ఆన్లైన్లో తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు మద్యం మందు తాగిన వాళ్ళు ఎంతమంది, 33,000 మంది దగ్గర చనిపోయారు. ఏమన్నారండి? ఒక్కటి చెప్పాలి, హామీ ఒక్కటి చెప్పాలా. ఈరోజు పోలవరం 2027 వరకు పూర్తవుతుంది. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రపంచంలో నెంబర్ 1 ప్రాజెక్టు ఏదైనా ఉందంటే రేపు అది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు చేతుల మీదలో అవుతుంది. ఈరోజు అమరావతి 5 ఏళ్ళలో పూర్తయిందంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళ తర్వాత వస్తాడని ఎవరైతే నమ్ముకుంటున్నారో, ఎవరైతే అనుకుంటున్నారో, ఈరోజు పేరునేని నాని, పేరునేని కిట్టు రోడ్ల మీద పోలీసులకి వాళ్ళకి 3 ఏళ్ళ తర్వాత చూపిస్తాం. 5 ఏళ్ళు చూపించారు కదా, 11కి వచ్చినాయి అన్నారు కదా. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైతే ట్యాంపరింగ్ అంటారో, ఎవరైతే ఈవీఎం మిషన్లు అంటారో వాళ్ళకి అందరూ చెప్తున్నా, మీకు 151 ఎలా వచ్చిందో తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు అలానే వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తున్నా, మీకు నిక్కచ్చిగా ఆ రోజు 151 సీట్లు ప్రజలు ఓట్లేస్తే గెలిచారని మీరు అనుకున్నప్పుడు, ఈరోజు మీ వ్యతిరేక పాలన వల్ల మీరు 11 సీట్లకే పడిపోవడం కారణం కూడా అదే. అది గుర్తుపెట్టుకోండి. మాకు వార్తలు చెప్పడం రాకని కాదు, మిమ్మల్ని ఎదిరించడానికి లేకని కాదు, మీతో సవాళ్ళకు ఎదుర్కోవాలని కాదు, మేము అన్నీ మాట్లాడగలుగుతాం, అన్నీ చెప్పగలుగుతాం. కానీ
మనకి ఎందుకు ఎంత స్తోమత ఉంది, ఏం చెప్పగలుగుతాం, ఏం మాట్లాడతాం, ప్రజలకు ఏం వివరిస్తాం, అంతవరకే మాట్లాడగలుగుతామని మనం ఏదో 2, 3, 4 న్యూస్ వేసుకుంటూ పోతున్నాం. అంతవరకే ఏదో ఒక్కొక్కడు మెసేజ్ పెడతాడు, మీ పాలనలో ఇప్పుడు ఏమైనా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా. ఆ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకపోతే ఈరోజు ప్రతి ఒక్కరు అందరూ లోపల ఉండాలి. మొన్న మన ధర్మన్ ప్రసాద్ రావు ఒక వీడియో పెట్టిండు, ఏమని మార్చుతారంట అమరావతి, ఏది కేంద్రంలో బిల్లు అయిపోయినా రాష్ట్రపతి ఆమోదం పలిగినా ఈయన మాత్రం అమరావతి రాజధానిగా మార్చుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి. రెవెన్యూ మినిస్టర్ ఎలా అయినారు, మంత్రి ఎలా అయినారు, మీరు ఈరోజు మీ ఆస్తులు ఎంత, మీరు 2 సార్లు ఓడిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు, మేము మా నియోజకవర్గం మీది కూడా మీ ఇంట్లో వాళ్ళు మాకు రాజకీయాలు వద్దంటే ఆఖరిలో నేను ఓడిపోతే మరి ఇంక రాజకీయాలకు పనికిరాని టైంలో మీరు గెలిచారు కదా ఆ రోజు, అప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. ఈరోజు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, మీ కుటుంబ ఆస్తులు ఎంత ఉన్నాయి చెప్పమనండి. ఎందుకు మన ఐటీ కృష్ణదాస్ గారి ఇంట్లో ఐటీ రెడీ అయినప్పుడు ఎంత జరిగింది, ఏం జరిగింది, వాళ్ళ పిఎల్ఎం సంపాదించుకున్నారు గత 5 ఏళ్ళలో కానీ అంతకుముందు కానీ. మీరు అసలు కన్నెదార కొండలేమన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అందరు తెలియదా. శ్రీకాకుళం జిల్లాది మొత్తము కొన్ని రోజుల్లో అన్నీ తీసి, మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మీ అన్నగారు ఉన్నప్పుడు కానీ ఎవరెవరు ఏమున్నారో అవన్నీ తీస్తాం. ఈరోజు దువ్వాడ సీనికి మేము వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం, ఎదురు మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆయన చేసే పనులు బాగలేకపోతే దువ్వాడ సింగ్ సపోర్ట్ చేయలేకపోతున్నాం. మిమ్మల్ని ఏదైతే మీ సామాజిక వర్గం మంత్రి ఏదైతే ధర్మాన కింజరాబ్ సామాజిక వర్గం జిల్లాని శాసిస్తున్నాయో ఆ సామాజిక వర్గం నుండి వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఏదైతే దువ్వాడ సింగ్ వాళ్ళ సామాజిక వర్గం, మా సామాజిక వర్గం దేనికి పనికి రాకుండా ఉంది తప్ప. అందుకొరకు ఈరోజు మేము దువ్వాడికి సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఆయన నిజంగా నిక్కచ్చిగా ఉంటే మళ్ళీ మేము కానీ కోనరావి వాళ్ళకి మేము కానీ అందరూ సపోర్ట్ చేస్తే మీరు కనబడరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఇంకా మీ జన్మలో మీరే కాదు, మీరు ఎవరైనా సరే అమరావతిని మార్చలేరు. మీకు కావాలంటే మీరు గెలిచిన తర్వాత అక్కడ పెట్టుబడులు కానీ అక్కడ పరిపాలన కానీ చేయకుండా అది వచ్చిన వెంటనే సరే ప్రజావేది కూల్చారు కదా, అట్లా కూల్చడాలు తప్ప మార్చడాలు మీకే కాదు కదా, ఎవరికి చేత కాదు. అట్లాంటి బిల్లు పాస్ చేశారు. చదువుకున్నారా లేదా, మంత్రులు అయ్యారా లేదా, ముఖ్యమంత్రి ఎలా అయ్యారో తెలియదు. అయ్యా నాకు ఎవరైతే ఫోన్ చేసిన మా ఫ్రెండే అని పేరుంది కానీ చెప్తున్నా, ఒక్క పథకం అన్నావు. ఈరోజు బీసీలు 1982 నుండి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనగాని వర్గాలైన మా వర్గం వాళ్ళు బీసీ వాళ్ళు ఈరోజు రాజకీయాలు నిలదొక్కొని హోంమంత్రులు కానీ లేకపోతే స్పీకర్లు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అవ్వడం జరిగిందంటే కారణం ఏంటంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అంటే తెలిసింది. మీ కాంగ్రెస్లో తెలియదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలియలేదు, జగన్మోహన్ రెడ్డి అసలు తెలియదు. ఆయన రెడ్డి కాదని చెప్పి చేసి మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎంపీ శబరి కుటుంబం మొత్తం మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు ఆయన, వాళ్ళ ఫాదర్. అర్థమైంది? ఆ వీడియో కూడా మనం వేసాం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మంచిగా పరిపాలిస్తే 40 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు. చేయలేకపోయారు, పోల్చడాలు తప్ప పని చేయలేదు. ఒక్క రోడ్డు చక్కగా లేదు. అసలు మీరు ఇచ్చిన పథకాలు నవరత్నాలు కూడా కరెక్ట్గా ఎవరికి పెద్దలకు అందలేదు. ఒక ఎమ్మెల్యే పని చేయలేదు, ఒక ఎంపీ పని చేయలేకుండా చేశారు. ఎందుకంటే అంతా వాలంటీర్ అని చెప్పి వాలంటీర్ ఎమ్మెల్యేగా నిలబెడితే గెలుస్తున్నామో కానీ మీ ఎమ్మెల్యే నిలబడలేక ఎందుకు గెలవలేకపోయినంటే ఎమ్మెల్యేకి ప్రజలకి సంబంధాలు తెగిపోయాయి ఆ వాలంటీర్ వచ్చిన తర్వాత. అది కూడా తెలీదు. ఎంతోమంది సలహాలు తీసుకొని ఆ సలహాలు తీసుకున్నంత మాత్రం కాదు, మీరు ప్రత్యక్షంగా మాట్లాడాలి. ఆ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కనీసం ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని కలలేకుండా పోయారు. అవన్నిటి కారణాలు బేరేజ్ చేసుకొని ఈరోజు మీరు ఓడిపోయారు. రేపు ఇదే పరిస్థితి 29 మేము వస్తే వాడిని కొడతాం, వీడిని కొడతాం, వాడిని తిప్పుతాం, వాడిని తిప్పుతాం, వీడిలు ఉంటాం, వాడు రాష్ట్రం లేకుండా చేస్తాం, దేశం లేకుండా పారిపోతారు. ఇంకెప్పుడు గెలుస్తారు మీరు? గెలవరు. మీరు వస్తే మేము ఇలా చేస్తాం, మేము వస్తే పోలవరంని పూర్తి చేస్తాం, మేము వస్తే అమరావతిని పూర్తి చేస్తాం, మేము వస్తే ప్రతి పేదవాడికి కూడా అన్యాయం జరగడం, తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు మీరు పక్క తీర్చుకున్నా సరే మీ అందు మేము ఉంటాము అని అంటే రేపు ఏదైనా ఆలోచిస్తారు. మీకు పరిపాలన రాకపోయినా సరే అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఆలోచించండి మాట్లాడినప్పుడు. నేను మీ దండపాటి కొడుతూ అందరికీ నమస్కారం.